ఈ మధ్య కాలంలో ఒకటి నేను ఎక్కువగా వింటున్నాను, చక్రాస్ మెడిటేషన్ అని. అంటే మీ క్లాసెస్లో కూడా ఈ చక్రాస్ మెడిటేషన్ గురించి చెప్తారా? అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, చక్రాస్ మెడిటేషన్ ఇదివరకు కూడా క్లాసెస్లో చెప్పాను. అండ్ నేను ఎంతోమంది ట్రైనర్స్ని కూడా తయారు చేశాను. వారు కూడా ఇప్పుడు రీసెంట్గా చక్రాస్ మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే చక్రాస్ మెడిటేషన్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం మేడం. ఎస్, రీసెంట్గా బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ, మనీ ఇష్యూ కానీ, రిలేషన్షిప్ ఇష్యూ కానీ, కెరీర్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా చక్రాస్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది మేడం. సో ఎప్పుడైతే చక్రాస్ క్లీన్ అయ్యాయి, చక్రా మెడిటేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్లో ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించవచ్చు. చూద్దాం మేడం. మొత్తం చాలా చక్రాలు ఉన్నాయి మేడం, బట్ ప్రధానంగా మాత్రం 7 చక్రాలు మనం తీసుకుంటాం. ఎందుకు మేడం? 7 చక్రాలు: మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఒక్క చక్రంలో వీక్ ఉంటే ఒక హెల్త్ ఇష్యూ, ఒకటి హెల్త్ ఇష్యూ కావచ్చు, మనిషి కానీ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీద్దాం, మూలాధార చక్రం వీక్గా ఉంది. ఎప్పుడైతే మూలాధార చక్రం కనుక వీక్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తుంటాయి. మూలాధార చక్రంలో బ్లాక్ ఏర్పడింది, అప్పుడు ఏమొస్తాయి? ఫైనాన్షియల్ స్ట్రగులింగ్స్ వస్తాయి. మనీ రాదు, వచ్చిన మనీ నిలబడదు. మూలాధార చక్రం. స్వాదిష్టాన చక్రంలో బ్లాక్ ఉంటే ఏమవుతుంది? రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా రిలేషన్షిప్తో పాటుగా వాళ్ళు ఎంత ఫ్రీగా మూవ్ కాలేరు వాళ్ళు ఎక్కువ. దాంతోపాటు మణిపుర చక్రం అని ఉంటుంది. మణిపుర చక్రం వల్ల ఎవరైతే కెరీర్లో జాబ్ రావట్లేదు, బిజినెస్లో గ్రోత్ రావట్లేదు, వాళ్ళకి ఏంటంటే మణిపుర చక్రంలో బ్లాక్ ఉన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చి అనాహత చక్రం. ఈ అనాహత చక్రంలో ఉంటే వాళ్ళకి సెల్ఫ్ లవ్నెస్ ఉండదు మేడం. వాళ్ళు ఎంతసేపు ఇతరులను ప్రేమించాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళు సెల్ఫ్ చేసుకోరు, అనాహత చక్రంలో వీక్ ఉంటాయి. నెక్స్ట్ విశుద్ధ చక్రం. ఇది దీనిలో బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే నలుగురితో మాట్లాడలేరు, ఒక స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుంది. నలుగురు ఏమనుకుంటారో నేను మాట్లాడుతున్న ఒక భయంగా ఉంటుంది. రాణించాలని కోరుకుంటారు, బట్ రాణించలేకపోతుంటారు. ఏంటి? విశుద్ధ చక్రం. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. సరే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు మేడం. అంటే జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటే నేను సక్సెస్ అవుతానో ఆ నిర్ణయం అనేది సరిగ్గా వారు తీసుకోలేరు. ఆ నిర్ణయాత్మక శక్తి వారికి తక్కువ ఉండడం వల్ల వాళ్ళ లైఫ్లో సక్సెస్ అని కాదు. లైక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు, లేదా బిజినెస్లో గ్రోత్ కావచ్చు, విద్యార్థులైతే చదువు కావచ్చు, జాబ్ తెచ్చుకున్న కొత్త స్కిల్స్ అప్డేషన్ కావచ్చు, ప్రతిది కూడా లింక్ టు ఆజ్ఞా చక్రం. ఈ 7 చక్రాలు మన ఆధీనంలో ఉంటే మనం అనుకున్నది మనం సాధించగలమా, చేయగలమా? ఆధీనంలో ఉంచేటట్టు మీరు చేయగలరా? ఎస్, అవునండి. దాంతోపాటు సహస్రార చక్రం ఉంది, స్పిరిచువల్ పవర్. ఆ స్పిరిచువల్ పవర్ ఉంటే మీరు ఇందాక అన్నారు సరే, 7 చక్రాలు మన ఆధీనంలో ఉంటాయి. అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఇది స్పిరిచువల్కి సంబంధించింది. అంటే ఈ 7 చక్రాలు కనుక మన ఆధీనంలో తెచ్చుకోగలిగితే ఒక న్యూ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది మేడం. అందుకోసం మీరు చూడండి, ఎవరైనా సరే ధ్యానం చేసే వాళ్ళు ఒక శక్తి, ఒక తెలియని ఒక ఆహారం ఉంటుంది. ఫేస్లో చిరునవ్వు ముఖం ఉంటుంది. వాళ్ళ లోపలికి వాళ్ళ దగ్గర రాగానే ఒక తెలియని ఆనందం వస్తుంది. వాళ్ళు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఎలా ఉన్నారో సంబంధం లేదు. అక్కడ ఆడికి వెళ్ళేసరికి, ఆహారాలకు వెళ్ళేసరికి ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ చుట్టూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో అందుకోసమే ఇక చూడండి, మనం ఒక్క 2 నిమిషాలు, 3 నిమిషాలు, 8 నిమిషాలు సబ్జెక్ట్ మనం నేర్చుకోలేం. ఇంకా డెప్త్కి వెళ్ళి వాళ్ళ లోపల మనీ బ్లాక్స్ కావచ్చు, హెల్త్ బ్లాక్స్ కావచ్చు, రిలేషన్ కానీ, కెరీర్ కానీ, సెల్ఫ్ లవ్ గురించి ఉంచే మన క్లాసెస్లో క్లారిటీగా ఈ మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. క్లారిటీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారా? ఎస్, చక్ర హీలింగ్ పైన. చక్ర హీలింగ్ విత్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే రెండింటి కాంబినేషన్లో ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ చేస్తున్నాం మేడం. అంటే ఇదివరకు ఎన్నో బ్యాచెస్ మేము చేసాం మేడం. ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ 150 బ్యాచ్లు మేము చేసాం. సో ఎంతోమంది ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా బయట ట్రైనింగ్ చేస్తున్నారు. దాన్ని కూడా ఇస్తున్నాం. సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ప్రోగ్రామ్ కూడా మా దగ్గర ఉంది. బట్ ఒకటి ఏంటంటే, వాళ్ళకి ఎవరికైతే రిజల్ట్స్ రావాలని కోరుకుంటారో మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తుంటాం మేడం. దాంతోపాటు మొత్తం చేంజెస్ రావాలి కదా మేడం. చూడండి మేడం, ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నా ఫస్ట్ వాళ్ళైతే నేర్చుకోవాలి కదా. సో అందుకోసమే మండే నుంచి క్లాసెస్లో మాత్రం ఎక్సలెంట్ క్లాసెస్ మేడం. చక్ర హీలింగ్ పైన క్లాస్ ఉంటాయి. ఓకే, మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? ఎస్, మా క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి కూడా వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ కూడా అవ్వచ్చు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలంటే మీ క్లాసెస్కి అటెండ్ అయితే సరిపోతుందంటారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము. కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ